అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్ నల్గొండ. సో చాలామంది పేషెంట్స్ కాళ్ళకి చేతులకి తిమ్మిర్లు ఉంటున్నాయి, సో ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంటారు. సో కంప్లైంట్ చాలా చిన్నగా ఉన్నా కానీ ఈ తిమ్మిర్లు కానీ పారాస్థీషియాస్, ఆల్టర్డ్ సెన్సేషన్, తర్వాత పొడుస్తున్నట్టు అనిపిస్తుంటాయి, నీడిల్ ప్రిక్ సెన్సేషన్స్ అని చెప్తూ ఉంటుంటారు. సో దీనికి గల ముఖ్య కారణాలు ఏముంటుంటాయి అంటే, సో ఒకటి డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. అది ఉందా లేదా, ఆల్రెడీ ఉంటే కంట్రోల్లో ఉందా లేదా, అదొకటి. హైపర్ టెన్షన్ అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ, ఇది మోస్ట్ కామన్గా ప్యూర్ వెజిటేరియన్స్ అండ్ ఆల్కహాలిక్ పేషెంట్స్లో వస్తూ ఉంటుంటుంది. అండ్ ఆల్కహాలిక్ న్యూరోపతి, ఆల్కహాల్ తోటి కూడా మనకి న్యూరోపతి, నర్వ్స్ డ్యామేజ్ అయ్యి మనకి తిమ్మిర్లు, మంటలు, పారాస్థీషియాస్, సెన్సేషన్ లేకపోవడము, నీడిల్ ప్రిక్ సెన్సేషన్, పొడుస్తున్నట్టు అనిపించడం, ఇవన్నీ ఉంటుంది. సో ఈ రీజన్స్ అన్నీ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎదర్ పేషెంట్కి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ, ఆల్కహాల్ కానీ, ప్యూర్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఏమన్నా ఉందా, అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, కాల్షియం పొటాషియం లోపాలు ఏమన్నా ఉన్నాయా, అండ్ ఇంకొకటి కెమికల్ తోటి కాంటాక్ట్ ఉన్న పేషెంట్స్కి అండ్ ల్యాబొరేటరీస్లో పనిచేసే పేషెంట్స్కి టాక్సిక్ న్యూరోపతి కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎదర్ ఇన్హలేషన్ కానీ లేదా కాంటాక్ట్ రిలేటెడ్ టాక్సిసిటీ తోటి కూడా న్యూరోపతి అనేది వస్తూనే ఉంటుంది. ఇవన్నీ కాకుండా కొన్ని డిసీజ్ లైక్ లెప్రసీలో కూడా మనకి న్యూరోపతి ఉంటుంది. అండ్ ఈ రీజన్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేసుకొని మెయిన్గా దాని రూట్ కాజ్ని ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మనకి దీని నుంచి మనము బయటపడవచ్చు. అండ్ ఇంకోటి లోకలైజ్ న్యూరోపతి, ఎక్కడైనా డిస్క్ కంప్రెషన్, అయితే స్పైన్లో డిస్క్ కంప్రెషన్ ఉన్నట్లయితే ఓన్లీ ఆ నర్వ్ రూట్, డర్మటోమల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు దాన్ని. సో ఒకటే నర్వ్ రూట్ డిస్ట్రిబ్యూషన్లో పెయిన్ ఉంటుంటుంది. ఇలాంటివి ఉంటే ఎక్స్రే కానీ, MRI-LS స్పైన్ కానీ, డార్సల్ స్పైన్, సర్వైకల్ స్పైన్ చేసుకొని ఎక్కడైనా కంప్రెషన్ ఉన్నట్లయితే దానికి మెడికల్ మేనేజ్మెంటా, సర్జికల్ మేనేజ్మెంటా అనేది చూసుకున్నట్లయితే మనము ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ధన్యవాదాలు.